నమస్కారం అండి. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ నన్ను రిపీట్ చేయదలుచుకోలేదు. నాకు కొన్ని 4-5 పాయింట్స్ ఉన్నాయి నా మైండ్లో. ఇది చాలా నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇది నేను కూడా స్టడీ చేశాను. ఈ కౌన్సిల్కి మినిస్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే దీనికి ఒక బాధ్యతాయుతంగా రన్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి కార్యక్రమం పెట్టారు. మరి ఈవేళ గతంలో కూడా ఈ ప్రాపర్టీ షోస్కి నేను చాలాసార్లు వచ్చాను. మరి మీకు తెలుసు, గత 6 సంవత్సరాల నుంచి, అంటే మన ప్రభుత్వం రాకముందు 5 సంవత్సరాలు చీకటి రాత్రులు, మనకి చీకటి రోజులు, ప్రాపర్టీ షోస్ జరగలే. తర్వాత ఏమవుతుందో ప్రభుత్వం తాలూకు విధానాలు ఏంటో ప్రజలకి అర్థం అవ్వలేదు, నాయకులకి అర్థం అవ్వలేదు, అధికారులకు అర్థం అవ్వలేదు. అంటే కన్ఫ్యూజన్ వచ్చింది 5 సంవత్సరాలు. ఆ కన్ఫ్యూజన్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఇక్కడే కాదు, ప్రతి దగ్గర కూడా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. చాలామంది ఇబ్బందులు అయ్యారు. కొంతమంది తెలంగాణ, ఇక్కడ పాడైపోయింది కాబట్టి తెలంగాణ వెళ్ళారు. మన వాళ్ళు చాలామంది వెళ్ళారు, నాకు తెలుసు. వెళ్ళి అక్కడ పెట్టి అక్కడే ఇబ్బంది పడ్డారు. నేను అడిగి ఎలాగొందో తెలంగాణ అంటే ఇక్కడ వాడేస్తారు అన్నారు. మళ్ళీ ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్టు మన సూచనలు కనబడుతున్నాయి. సూచనలే కాదు, మనకు ఇప్పుడు ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో కానివ్వండి, పెద్దల సహకారంతో కానివ్వండి, ఈవేళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి రోజులు కనబడుతున్నాయి మనకి. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు కాబట్టి నేను పొగట్లే, ఉన్న విషయం చెప్తున్నాను. అంచేత ఇటువంటి సమయంలో రాజకీయాలు మానేసి అందరం కలిసి రాష్ట్రం బాగు చేసుకుంటే మంచిది. ఒక అడుగు ముందుకు వేస్తున్నాం పురోభివృద్ధి. అన్ని రాజకీయాలే. మన తుఫాను వచ్చింది, చంద్రబాబు నాయుడు తుఫాను వల్ల తుఫాను రావడానికి చంద్రబాబు అట. అంటే చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు వచ్చేద్దాం తుఫాను. ఏంటిది, ఏంటి మాట్లాడుతున్నారు? అటువంటి నాయకులని మనకు కావాల్సింది. నేను ఏమంటానంటే, చాలా బాగుంది ఇవాళ నాకున్న అనుభవం ప్రకారంగా నేను 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. చాలామంది ముఖ్యమంత్రి గారు పనిచేశాను, నేను ఎన్టీ రామారావు దగ్గర నుంచి పనిచేశాను. నాకు అనుభవం ఉంది కాబట్టి ఈవేళ మంచి అవకాశం భగవంతు దేవుడు మనకు వచ్చింది. ఇవాళ అందరూ చూపు కూడా విశాఖపట్నం మీద ఉంది, ఉత్తరాంధ్ర మీద ఉంది. ఏ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు నా దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారు. ఈ డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటున్నారు. అంటే ఎందుకంటున్నారంటే 2 కారణాలు. అనువైన ప్రదేశం, భారతదేశమే కాదు అన్ని దేశాలు కూడా విశాఖపట్నం అంటే పాయింట్ లొకేట్ అయింది. అది ఉత్తరాంధ్ర ప్రజలు మంచివాళ్ళు, ఎవరు వచ్చినా ఆదరిస్తారనేటువంటి పేరు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటప్పుడు మనం కూడా ఫ్రెండ్లీగా ఉండాలా, వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలా, వాళ్ళని ఆదరిస్తూ ఉండాలా, వాళ్ళ తాలూకు పెట్టుబడులు తీసేయడానికి మనం ప్రోత్సహిస్తూ ఉండాలా. మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటే ప్రాంతం డెవలప్ అవుతుంది. ప్రాంతం డెవలప్ అవుతే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా బాగుపడతారు. ఇవన్నీ లింక్స్ మీ అందరూ తెలియదు కాదు, మీ కొత్తగా ఏం చెప్పట్లే. అయితే నేను ఇక్కడ పెద్దలు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, భరత్ గారు మీరున్నారు, మీరు రెవెన్యూ మినిస్టర్ గారు బాగా వినాలా. నాకు ఓపెన్గా మాట్లాడతానండి, మీరిద్దరూ బాధపడి నేను బాధపడను. ఐ డోంట్ కేర్ ఆల్సో. ఇక్కడ కొంతమంది అందరినీ నేను అన్నాం, ప్రాపర్టీ షో ఉంది, బ్రహ్మాండం చేస్తున్నారు. ఇవాళ ఎవరెవరు ఏ కంపెనీలు ప్రాపర్టీ షో డెవలప్మెంట్ చేస్తున్నారో, ఫ్లాట్లు వేస్తున్నారో, బిల్డింగ్స్ కడుతున్నారో, వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేయాల్సిన అవసరం కాదంటే. అయితే కొన్ని ప్రాంతాల్లో అనాథరైజ్డ్గా లేఅవుట్స్ జరుగుతున్నాయి. దాన్ని అరికట్టవలసిన బాధ్యత మీరు రెవెన్యూ మినిస్టర్ కాదు, మీది కాదని చెప్పండి. మీకు తెలియకపోతే ఎక్కడ ఉన్నా నేను చూపిస్తాను. మీకు జరుగుతున్నాయి, ఫ్యాక్ట్ అది, ఓపెన్గా చెప్తున్నాను నేను. చెరువులో ఫ్లాట్లేసి అమ్మేస్తారా?
చెరువుల్లో ఫ్లాట్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అనాథరైజ్డ్ లేఅవుట్స్, ఆ లేఅవుట్ ఎవరి పేరు ఉందో తెలియదు, ఆ భూములు ఎవరో తెలియదు, గవర్నమెంట్ భూములో తెలియదు, ఎవరి భూములో తెలియదు, అక్కడ ఫ్లాట్లు అమ్మేస్తారా? అమాయకులు కొనేస్తున్నారండి. కొనేసి తర్వాత పర్మిషన్ లేకపోతే చెప్పి మా దగ్గరికి వస్తున్నారండి. మా దగ్గరికి వస్తే ఏం చేస్తామండి? అటువంటివి జరగకుండా చూడాలండి. చాలామంది ఇవాళ ఇల్లు కట్టుకోవాలనేది ఆశ ప్రతి కుటుంబానికి ఉంటుంది. ఒక మంచి ఇంట్లో ఉండాలని ఆశ ఉంటుంది. కొనుక్కుందామని విశాఖపట్నం వస్తున్నారు, తెలియక కొనేస్తున్నారు. కొనేసిన తర్వాత పర్మిషన్లు లేవు. ఓలా పర్మిషన్ లేకుండా, రెవెన్యూ పర్మిషన్ లేకుండా ఎట్లాగండి అపార్ట్మెంట్ కడతారు? ఇట్స్ నాట్ గుడ్. మీ వ్యాపారం చేసుకోవచ్చు, కొనుక్కున్న వాళ్ళు ఏమైపోతారు, సామాన్యులు ఏమైపోతారు అన్న ఆలోచన కూడా చేయవలసిన అవసరం ఉందండి. సపోజ్ నర్సీపట్నం పాకిరేపేట వరకు ఓడా పరిధి పెంచారు. ఓడా పరిధి ఎంతవరకు? పాకిరేపేట బోర్డరు, నర్సీపట్నం బోర్డరు. మా నర్సీపట్నంలోనే ఒక్కడు ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చి 150 ఎకరాలు లేఅవుట్ వేశారండి. చుట్టూ గోళ్ళగా రేకులు కట్టేశాడు, ఎవరు కనపడకుండా. నేను ఒకసారి రేకులు కట్టారని దిగి చూస్తే లేఅవుట్. ఓడా వాళ్ళు ఫోన్ చేశాను, ఓడా వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. వితౌట్ ఓడా పర్మిషన్ ఫ్లాట్లకు అమ్ముతున్నారు. అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఏమైపోతారు? ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ బాధ్యత ఉంది. యూ హ్యావ్ టు కంట్రోల్ దట్. స్టేజ్ మీద కూర్చొని మా ఉపన్యాసాలు ఇస్తే కుదరదు. దాంతోపాటు రెండోది ఏంటంటే టూరిజం డెవలప్ కావాలా. విశాఖపట్నంలో రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను, అశోక్ గజపతి చూడడానికి. మొత్తం టూరిస్టులు అంతా అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడ ఉన్నారు. టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా, టూరిజం డెవలప్ అవ్వాలని అందరూ కోరుకుందండి. టూరిజం డెవలప్ అవుతే ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీతో వచ్చి బీచ్లు వచ్చి టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో రెండు పెగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవి ఏమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరైనా వస్తారండి? ఈవేళ ఒకసారి మీ స్టాటిస్టిక్స్ తీయండి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లా వాళ్ళందరూ కూడా శ్రీలంక క్యాజినోకి పోతున్నారు ప్యాకాడికి. కాదంటారా? అవునా కదా? ఎప్పుడు శ్రీలంక వెళ్ళండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అక్కడ ఉంటారు. ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి శ్రీలంక పోయాడు. మొన్న గోవా 3 రోజులు ఉన్నాను నేను, అశోక్ గజపతి. అక్కడ కూడా క్యాసినోలు ఉన్నాయి. హైదరాబాద్ వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు అంతా అక్కడే ఉన్నారు. మరి టూరిస్టులు ఎందుకు వస్తారండి? సరదాగా వస్తారా? ఫ్యామిలీతో సరదాగా వస్తారు. ఇక్కడ రిస్ట్రిక్షన్, బీచ్లో 10 గంటల వరకు ఉంటే ఆ పోలీసులు కేసు రాస్తాడు. పోలీసులు కేసు రాస్తే టూరిస్టులు వస్తారండి. ముందు ఆ ఫ్రీ జోన్ చేయండి సార్ భర్త గారు, టూరిజం పెంచండి. టూరిజం పెంచితే అవి డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇన్కమ్ మాకు వస్తుంది. ఇన్కమ్ వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది. 10 మంది టూరిస్టులు వస్తారు. మనకి ఎంత అరకు వ్యాలీ ఉంది, లంబసింగ్ కొత్తగా డెవలప్ అవుతుంది. రమ్మన్న లంబసింగ్ ఎంతమంది వస్తారు టూరిస్టులు? ఇవన్నీ కూడా డెవలప్ చేసిపోతే మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాపర్టీ షో మీకు తెలిసిందే, మొదటి నుంచి చూస్తున్నాను. మనందరం కూడా ఒకటే కోరుకుంటున్నాను. ఫైనల్గా లాస్ట్గా సారీ ఎక్కువ మాట్లాడిన సారీ. లాస్ట్ పాయింట్ ఏంటంటే మనందరం కలిసి, సరే పార్టీలు ఉంటాయి, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎవరిష్టం వాడిది. అన్ని పార్టీలు కూడా కలకాలం కూడా ప్రభుత్వం చేస్తాడని ఒప్పుకోను నేను. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుని ఓడించారు ఈ జనం.
ఎన్టీ రామారావు కంటే మంచి లీడర్ దొరుకుతాడు మనకి. అటువంటి లీడర్నే ఓడించారు ఈ జనం. మనం ఎంత అండి? ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ లీడర్నే ఓడించారు ఈ జనం. మనం ఎంత? అంచేత ప్రజల శాస్త్రం కాదు, ప్రభుత్వాల శాస్త్రం కాదు. మనం ఉన్నప్పుడు మనం ఏం చేసాం, ఏం చేయగలిగామని చెప్పి చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఇవాళ నేను ఈ మధ్యన లండన్ వెళ్ళానండి మా స్పీకర్స్ కాన్ఫరెన్స్కి. అక్కడ లండన్లో పార్లమెంట్కి వెళ్ళాను. పర్మిషన్ తీసుకుని వాళ్ళతో మాట్లాడదాం. ఒక హాఫ్ అన్ అవర్ లండన్ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ వాళ్ళతో కూర్చొని మాట్లాడాను. భర్తగా మీకు కూడా తెలుసుకుంటుంది. లండన్లో ఎంపీ ఓట్లు అని తెలుసండి? ఎన్ని ఓట్లు ఉంటాయో? ఆ అమ్మాయి అండి, పాకిస్తాన్ అమ్మాయి గెలిచింది. ఇప్పుడు ఆమె డిప్యూటీ స్పీకర్ లండన్లో. ఆ అమ్మాయి మీ అంత కాంగ్రెస్ మా సర్ద కూర్చొని మాట్లాడాం. ఆ అమ్మాయి ఎలాగుందమ్మా పరిపాలన అంటే, కుర్రపిచ్చెక్కిపోతుందండి, టైం లేదంటారు. మరి ఎన్ని ఓట్లు ఉంటాయండి అడిగాం అంటే కాన్ఫరెన్స్లో ఇంగ్లీష్లో మాట్లాడుకున్నప్పుడు. 80,000 ఓట్స్ అండి, వరి అయిపోతుంది. ఎంపీకి 80,000 ఓట్లు. ఎంపీకి 80,000 ఓట్లకి ఆవిడ నిద్ర పట్టలేదట, వరి అయిపోతుందట. మరి నీకేంటండి ఓట్లు? 14 లక్షల ఓట్లు పోలేని. మరి ఎంత వరి అయిపోవాలండి? 80,000కి అమ్మో నిద్ర పట్టలేదని చెప్తుంది ఆవిడ. పోలేని 14 లక్షలు అంటే 16 లక్షలు 18 లక్షల ఓట్లు. ఈ ఎంపీ గారు ఎంతమందిని కొలుస్తాడండి? ఎంతమందిని కలగలగండి? మా ఎంపీ కనపడ్డాడు, మా ఎంపీ కనపడ్డాడు. ఎక్కడికి ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పార్లమెంట్కి వెళ్ళాలి, ఉండాలి, మీటింగ్లకు వెళ్ళాలి, ఇవి వెళ్ళాలి. 14 లక్షల మంది మా ఎంపీ కనపడలేదురా, మా ఎమ్మెల్యే ఇక్కడ కనపడలేదురా. ఎక్కడ కనపడతారండి? 14 లక్షల మంది కలుస్తారండి, ఎక్కడ కలుస్తారండి? ఇలా ఉంటుందో పరిస్థితిని బట్టి మనం కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది. మొన్న ఆ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు నాతో పాటు లండన్లో 16 మంది ఎంపీలు కూర్చున్నారు. వాళ్ళు నేనున్నాను. సరదాగా డిస్కషన్ చేసుకుంటున్నాం రూలింగ్ గురించి. గూగుల్ గురించి వచ్చింది. గూగుల్ సార్ విన్నావా? నేనైతే గర్వంగా ఫీల్ అయ్యా. వాళ్ళు ఏమన్నారు తెలుసండి? మేము 6 years నుంచి ప్రయత్నం చేస్తున్నాం గూగుల్ సెంటర్ కోసం. చంద్రబాబు నాయుడికి ఎలా తీసుకెళ్ళి అడుగుతున్నారు. లండన్ గవర్నమెంట్ 6 సంవత్సరాల నుంచి దీనికోసం మేము ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకెళ్ళిపోయారని కూర్చున్నాడు. అప్పుడు నాకు గర్వం వస్తుంది. మరి మన తెలుగు ఇలా నిరసన చేసి దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అన్నాను. కానీ మన వాళ్ళకి అర్థం అవ్వలేదు. మన వాళ్ళు ఏమంటారు? గూగుల్ అంటే ఏంటంటే కోడిగుడ్డు కాడిగుడ్డు అంటారు. మన తెలుగు వాళ్ళు ఏమంటారు సార్? గూగుల్ వచ్చింది గర్వంగా చెప్తుంటారంటే గూగులా కోడిగుడ్డు గాడిది గుడ్డు అంటాడు ఎవరు. ఏం చేద్ద కర్మే కదా. అంటే నేనేమంటానంటే ఇటువంటి అభివృద్ధి జరుగుతున్నప్పుడు అందరం కలిసి పార్టీలతో సంబంధం లేకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన రావాలన్నది నా కోరిక. మరి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి నేను లాస్ట్గా పాయింట్ ఏంటంటే, ఈ హౌసెస్ కడుతున్నారు, ఫ్లాట్లు అమ్ముతున్నారు. ఆ ఇల్లు కట్టినప్పుడు కూడా వాళ్ళకి సరైన మెటీరియల్ కూడా సప్లై చేసే విధంగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలండి. మా విలేజ్లో చూస్తుంటాం, ఇల్లు బ్రహ్మాండంగా ఉంటాయి, బాత్రూమ్ అది కారిపోతూ ఉంటాయి, టాయిలెట్స్ పనిచేయవు, మెటీరియల్ తేడా. అటువంటి మెటీరియల్ సప్లైలో కూడా మీరు గైడెన్స్ ఇచ్చి ప్రజలు చేయగలిగితే మంచి క్వాలిటీ హౌసెస్ వస్తాయి, బ్రహ్మాండంగా ప్రజలు బాగా సంతోషిస్తారు. కాబట్టి మీరు గైడెన్స్ ఇవ్వండి, మీరు చేయగలరు. మంచి టీం ఉంది, ఇక్కడ మంచి టీం ఉందో నాకు తెలిసి. వీళ్ళందరూ కూడా గైడెన్స్ ఇచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని. నేను ఏమైనా ఉన్నట్టు 2-3 మాటలు స్లిప్ అయితే మాత్రం పొరపాటుని క్షమించండి. మరి ఇటువంటి సంస్థ ముందుకెళ్ళాలని, ఈ ప్రాంతానికి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.